వెల్కమ్ బ్యాక్ అగైన్. దిస్ ఇస్ విదయ్. యు వాచింగ్ వి ద డికీ గవర్నమెంట్ జాబ్స్ ఛానల్. గైస్, ఈరోజు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి జిల్లా కోర్ట్స్ భారీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందని చెప్పొచ్చు. సో 1620 పోస్టులకి ప్రజెంట్ భర్తీ అయితే చేయబోతుందన్నమాట. భారీ నోటిఫికేషన్ చెప్పొచ్చు. తెలుగు వారికి చాలా మంచి అప్డేట్. సో తెలుగు భాష మీకైతే వచ్చి ఉండాలన్నమాట. ఓకే, సో చాలా వేరియస్ పొజిషన్స్కి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇండివిజువల్గా అన్ని కూడా నీట్గా కన్సల్టేట్ చేసి ఒక టేబుల్ రూపంలో మీకు ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేస్తాను. సో అందుకే మిస్ కాకుండా వీడియో ఎండ్ వరకు చూడండి. ప్రతి డీటెయిల్స్ చాలా ఇంపార్టెంట్ గైస్. ఓకే, ముందుగానే చెప్తున్నాను. సో గైస్, మీరేం చేస్తారంటే గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ మీకు రెగ్యులర్గా కావాల్సిన మన యొక్క ఛానల్ని చక్కగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ప్రెసెస్ పెట్టుకోండి. అండ్ ఎక్కువ మందికి ఈ యొక్క పట్ల వీడియోని అయితే షేర్ చేయండి. మీకు యూజ్ అవ్వకపోయినా వేరే వాళ్ళకైనా యూజ్ అవుతుంది. 7th క్లాస్ నుంచి సో 10th క్లాస్ పాస్ వాళ్ళకి, 12th క్లాస్ వాళ్ళకి, డిగ్రీ వాళ్ళకి అందరికీ కూడా వేకెన్సీస్ అయితే మనకైతే రిలీజ్ చేశారు. సో చాలా మంచి మూవ్ గైస్. సో తప్పకుండా వీడియో ఎండ్ వరకు చూడండి. అన్ని డీటెయిల్స్ డిస్కస్ చేద్దాం. బిఫోర్ దట్ కంపల్సరీ లైక్ చేయండి. ఓకే, లెట్స్ స్టార్ట్ గైస్. మీకు నోటిఫికేషన్ డీటెయిల్స్ అండ్ అప్లై లింక్ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా మనకి వి ద టెకీ పేజ్లో మీకు దొరికేస్తాయి. వి ద టెకీ యొక్క లింక్ మన వీడియో డిస్క్రిప్షన్ ఉంటుంది, దాన్ని మీకు ఇచ్చేసి మీరైతే లింక్ని అయితే యాక్సెస్ చేసుకోండి గైస్. ఇక్కడ చూడండి, మనకి హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అమరావతి, ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం అమరావతి నుంచి వాళ్ళకి అఫీషియల్ కెరీర్ పేజ్లో మనకైతే స్పాట్ అయింది. రిక్రూట్మెంట్ సెక్షన్లో మనం అయితే ఉన్నాం. apHC.gov.in మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ చూడండి, మనకి 6th May 2025 ఈ యొక్క రిక్రూట్మెంట్ సెల్ నుంచి మనకి ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ అయింది. నోటిఫికేషన్స్ ఫర్ రిక్రూట్మెంట్ టు ది వేరియస్ కేటగిరీస్ ఆఫ్ పోస్ట్ ఇన్ ద డిస్ట్రిక్ట్ జ్యుడిషియరీ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆఫ్ ద ఇయర్ 2025 అని మెన్షన్ అయితే చేశారు. మీరు 18 years నుంచి 40+ వరకు కూడా మీరైతే అప్లై చేసుకోవచ్చు. మీకు ఇంకా క్లియర్ కట్ డీటెయిల్స్ చూపిస్తాను మీకు. ఓకే, ఇక చూడండి, మనకి టోటల్గా 10 పొజిషన్స్కి ప్రెజెంట్ అయితే ఈ పోస్ట్కి హైరింగ్ అయితే జరుగుతుందన్నమాట. చూడండి, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 పొజిషన్ ఉంది, జూనియర్ అసిస్టెంట్ ఉంది, టైపిస్ట్ ఉంది, ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్, కాపీయిస్ట్, డ్రైవర్, లైట్ వెహికల్ అంటే మనకి దీనికైతే మనకి LME లైసెన్స్ మీకైతే ఉండాలి డ్రైవర్ కానీ అప్లై చేసుకోవాలనుకుంటే, రికార్డ్ అసిస్టెంట్, ప్రాసెస్ సర్వర్, ఆఫీస్ సబార్డినేట్ అనేసి టోటల్గా 10 డిఫరెంట్ రోల్స్కి ప్రజెంట్ అయితే మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారన్నమాట. ఓకే, ఇప్పుడు మాకు క్లియర్ కట్గా మనకు డీటెయిల్స్ కోసం నేను ఏం చేశానంటే, సో మన యొక్క పోస్ట్ అన్నింటిని కూడా నీట్గా కన్సల్టేట్ చేశాను అనమాట. కన్సల్టేట్ చేసి ఒక పర్టికులర్ ఒక టేబుల్ ఒకటి క్రియేట్ చేశాను. ఇప్పుడు ఆఫీస్ సబార్డినేట్కి వచ్చేటికి 7th or 10th పాస్ ఎలిజిబిలిటీ వీళ్ళైతే అడుగుతున్నారు. వేకెన్సీ లిస్ట్ చూస్తే మనకి 651 వేకెన్సీస్ ఉన్నాయి గైస్, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ప్రాసెస్ సర్వర్కి వచ్చేటికి ఏమో 10th పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 164 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. రికార్డ్ అసిస్టెంట్కి వచ్చేటికి ఇంటర్ పాస్ అయితే చాలు, మీరు 24 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఎగ్జామినర్కి వచ్చేటికి మీకు ఇంటర్ పాస్ అయితే సరిపోతుంది, 32 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. టైపిస్ట్కి వచ్చేటికి మీరు ఎనీ డిగ్రీ పాస్ అయితే చాలు, మీకు టైపింగ్ స్కిల్స్ మీకు అయితే ఉండాలి. 162 ఓపెనింగ్స్ ఉన్నాయి. కాపీయిస్ట్కి వచ్చేటికి ఇంటర్ ప్లస్ టైపింగ్ మీకు అయితే ఉండాలి. 193 ఓపెనింగ్స్ ఉన్నాయి గైస్. చూడండి ఒకసారి ఇక్కడ. జూనియర్ అసిస్టెంట్కి వచ్చేటికి ఎనీ డిగ్రీ వాళ్ళు చక్కగా అప్లై చేసుకోవచ్చు. 230 ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి మీకు. ఇక్కడ స్టెనోగ్రాఫర్కి వచ్చేటికి ఎనీ డిగ్రీ ప్లస్ టైపింగ్ ప్లస్ స్టెనో మనకి వచ్చి ఉండాలన్నమాట. సో 80 ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి. డ్రైవర్కి వచ్చేటికి 7th or 10th పాస్ అయినా పర్లేదు, మీకు లో వైటర్ మనకి చూడండి, మనకి మోటార్ వెహికల్ లైసెన్స్ మీకు అయితే ఉండాలని చెప్తున్నారు, LME లైసెన్స్. ఓకే, చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఫీల్డ్ అసిస్టెంట్కి వచ్చేటికి మీరు ఎనీ డిగ్రీ మీరు చేసినా పర్వాలేదు. 56 ఓపెనింగ్స్ ఉన్నాయి. ఇలా చూసుకుంటే అరౌండ్ 1620 ఓపెనింగ్స్ ఉన్నాయి. కాబట్టి మంచి ఆపర్చునిటీ, తప్పకుండా అయితే అప్లై అయితే చేయండి. ఇప్పుడు మనకి అసలు శాలరీ ప్యాకేజెస్ ఏంటి, నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, డేట్స్ ఏంటి అన్ని కూడా చూపిస్తాను. ఓకే, లెట్స్ స్టార్ట్. సో ఇక్కడ మీరు చూస్తే యాక్చువల్ అఫీషియల్ పేజ్లోనే ఇంకా మనకి ఆ ఆన్లైన్ అప్లై లింక్ మనకి ఇంకా ఎనేబుల్ అవ్వలేదు. ఇదే మనకి పర్టికులర్ వెబ్సైట్లో మనకి ఎనేబుల్ అవుతుంది. సో ఆ యొక్క లింక్ కూడా మన వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేస్తాను మీకు. సో ఇలా మనకి ఇండివిజువల్గా మనకి రూల్స్ ఇచ్చేస్తారు కదా. సో ఇండివిజువల్గా ఓపెన్ చేస్తే ఒక్కొక్క PDF అయితే మనకైతే ఓపెన్ అవుతుంది. ఓకే, అన్నిటికీ మనకి డేట్స్ అన్ని కూడా అండ్ ఫీ స్ట్రక్చర్ అంతా కూడా సేమే ఉంటుంది గైస్. ఎలిజిబిలిటీ క్రైటీరియా అంతా కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ నేను ఆల్రెడీ చెప్పేసాను కాబట్టి ఇండివిజువల్గా మనం దీని మీద ఇచ్చేసిన తర్వాత ఇండివిజువల్గా మనకి PDFs అయితే ఓపెన్ అవుతాయి. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ టోటల్గా 10 PDFs మనకైతే ఓపెన్ అవుతాయి అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇండివిజువల్గా మనం చూస్తే ఇక్కడ చూడండి, ఫస్ట్ PDFలో ఇక్కడ చూడండి, ఇక్కడ ఇచ్చారు. సో ఫర్ ది పోస్ట్ ఆఫ్ ఆఫీస్ సబార్డినేట్ మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఆఫీస్ సబార్డినేట్ పోస్ట్కి సో 20,000 నుంచి 61,000 వరకు మనకైతే శాలరీ అయితే వేరీ అవుతుందట. అదే మనకి ఇక్కడ ఎలా వస్తే ఇక్కడ చూడండి, ప్రాసెస్ సర్వర్కి వచ్చేటికి 23,780 నుంచి 76,730 రూపీస్ వరకు మనకైతే శాలరీ వేరీ అవుతుందట. సో అదే మనకి థర్డ్ పొజిషన్కి వచ్చేటికి రికార్డ్ అసిస్టెంట్కి వచ్చేటికి ఇక్కడ చూడండి అరౌండ్ 23,120 నుంచి 74,770 వరకు ఉంటుంది. డ్రైవర్ పోస్ట్కి వచ్చేటికి మనకి 23,780 నుంచి 76,730 వరకు ఉంటుందట. నెక్స్ట్ కాపీయిస్ట్కి వచ్చేటికి ఇక్కడ ఇచ్చారు 23,780 నుంచి 76,730 వరకు ఉంటుంది. ఇది కూడా సేమ్.
నెక్స్ట్ ఇంకా క్లియర్ చూస్తే మనకి ఇక్కడ ఎగ్జామినర్ రోల్కి వచ్చేటికి ఇది కూడా అంతే సేమ్ శాలరీ మనకైతే ఉంటుంది. ఫీల్డ్ అసిస్టెంట్కి వచ్చేటికి 25,220 నుంచి 80,910 వరకు మనకైతే శాలరీ వేరే అవుతుంది. టైపిస్ట్కి వచ్చేటికి 25,220 నుంచి 80,910 వరకు ఉంటుంది. జూనియర్ అసిస్టెంట్ పొజిషన్కి వచ్చేటికి ఇది అంతే మనకి 25,220 నుంచి 80,910 వరకు ఉంటుంది. నెక్స్ట్ మనకి స్టెనోగ్రాఫర్కి వచ్చేటికి 34,580 నుంచి 1,07,210 రూపీస్ వరకు మనకైతే వేరైతే అవుతుందట. ఓకే, సూపర్బ్ ప్యాకేజెస్ గైస్ ఇది మాత్రం. ఇప్పుడు మనం క్లియర్ కట్గా ఒక నోటిఫికేషన్ డేట్స్ అన్ని కూడా మనం అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. మీరు ఇక్కడ చూడొచ్చు ఆ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ మనకి 13th మే నుంచి 2nd జూన్ వరకు వేరైతే అవుతుంది. లాస్ట్ డేట్ మనకి 2nd జూన్లో మీరైతే అప్లై చేసుకోవాలి. 11:59 PM వరకు మనకైతే ఆన్లైన్లో ఎనేబుల్ అయితే ఉంటుంది. అప్పటికల్లా మీరు ఫీజు కూడా పే చేసేయాలి. కేటగిరీ వైజ్ అసలు డిస్ట్రిక్ట్ వైజ్ మనకి అసలు పోస్టులు అసలు ఎలా డివైడ్ అయ్యాయి అనేసి మనకి ఇదే పీడిఎఫ్లో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అండ్ నేను కూడా ఇండివిజువల్గా చెప్పేస్తాను టోటల్ ఎన్ని పొజిషన్స్ అనేసి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా నేను ఆల్రెడీ చెప్పేసాను. ఇలా అయితే మనకైతే ఉంటుంది. ఇంకా లింగ్విస్టిక్ క్వాలిఫికేషన్కి వచ్చేటికి ఇక్కడ చూడండి మనకి ఈ డిస్ట్రిక్ట్ వైజ్ మనకి లింగ్విస్టిక్ మనకి మినిమం తెలుగు లాంగ్వేజ్ మనకు వచ్చి ఉండాలి. సో ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రీజియన్కి సంబంధించి కాబట్టి మీరు తప్పకుండా తెలుగు లాంగ్వేజ్ మీరు తెలుగులో మాట్లాడగలగాలి. మీరు తెలంగాణ క్యాండిడేట్స్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు, బట్ నాన్ లోకల్కి అయితే వెళ్తారు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి గైస్. ఓకే, ఏజ్ లిమిట్ విషయానికి వస్తే 18 years నుంచి 42 years వరకు ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా దీనికి అయితే ట్రై చేయొచ్చు అన్నమాట అప్లై చేయడం కోసం. ఇక్కడ చూడండి మనకి ప్రొవైడెడ్ అప్పర్ ఏజ్ లిమిట్ 42 years ఉన్న మీకు 5 years ఏజ్ రిలాక్సేషన్ అయితే వస్తుంది SC ST అండ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అండ్ EWS క్యాండిడేట్స్కి. మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ చూస్తే అసలు రిక్రూట్మెంట్ అసలు ఎలా చేస్తారంటే ఫస్ట్ మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ మనకైతే కండక్ట్ చేస్తారన్నమాట. ఇక్కడ చూడండి విచ్ విల్ బి కన్సిస్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషన్. ఎవరైతే గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషన్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ మనకైతే కండక్ట్ చేస్తారు. సో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. 80 marksకి అయితే ఉంటుంది. సో స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది. స్టెనోగ్రఫీ మీద స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది 50 marks అన్నమాట, అది చెక్ చేసుకోండి. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ విల్ కండక్ట్ ఫర్ 80 questions. 40 questions ఏమో జనరల్ నాలెడ్జ్ మీద ఉంటుంది, 40 questions ఏమో జనరల్ ఇంగ్లీష్ మీద అయితే ఉంటుంది. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 mark అని మెన్షన్ చేశారు. డ్యూరేషన్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ వచ్చేటప్పుడు మనకి 90 minutes అయితే వీలైతే ఇస్తారని చెప్తున్నారు అనమాట. ఓకే, మనకి ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఉంటుంది, బట్ మనకి మేజర్గా ఇంగ్లీష్ బేస్ చేసుకుని వీళ్ళైతే రెఫరెన్స్ తీసుకుంటారు. మన తెలుగు లాంగ్వేజ్ ఉంటుంది కాబట్టి ఈజీగా అయితే రాయొచ్చు అన్నమాట మీరు. ఓకే, సో ఇంకా జనరల్ నాలెడ్జ్ జనరల్ ఇంగ్లీష్కి సంబంధించిన సిలబస్ అసలు ఏముంటుందని వీళ్ళు ఇచ్చేసారు. సో బేస్డ్ ఆన్ దట్ మీరైతే చక్కగా ప్రిపేర్ అయితే అవ్వచ్చు. సో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్లో వచ్చిన మెరిట్ లిస్ట్ బేస్ చేసుకొని మనకైతే మెరిట్ లిస్ట్ అయితే తీస్తారు. సో ఆఫ్టర్ దట్ మనకి ఇంటర్వ్యూ చేసి మనకైతే జాబ్ అయితే కన్ఫర్మ్ అయితే చేస్తారు. ఇంకా ఎగ్జామినేషన్ ఫీజు విషయానికి వస్తే ఇక్కడ చూడండి. సో ద అప్లికెంట్స్ ఓపెన్ కాంపిటీషన్ అంటే ఓపెన్ కేటగిరీ పీపుల్ ఎవరైతే ఉన్నారో, EWS క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో, BC కేటగిరీ పీపుల్ ఉన్నారు వాళ్ళు మీరు ఇక్కడ 800 రూపీస్ మీరైతే పే చేయాల్సి వస్తుందన్నమాట ఎగ్జామినేషన్ ఫీ. మీరు చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అండ్ టువర్డ్స్ ఆన్లైన్ అప్లికేషన్ ఫీజ్ అండ్ ఎగ్జామినేషన్ ఫీజ్ వేర్ యాజ్ SC ST PWBD కేటగిరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ 400 రూపీస్ మీరైతే పే చేయాల్సి వస్తుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి. సో ఓపెన్ కాంపిటీషన్ అండ్ ఓపెన్ అంటే జనరల్ కేటగిరీ పీపుల్, EWS అండ్ BC కేటగిరీ పీపుల్ వచ్చేటికి 800, SC ST PWBD క్యాండిడేట్స్కి వచ్చేటికి మనకి 400 అయితే ఛార్జ్ చేస్తున్నారు. దాంతో పాటుగా వేరే స్టేట్ వాళ్ళు అప్లై చేసుకుంటే మనకి తెలంగాణ స్టేట్ వాళ్ళు అప్లై చేసుకుంటే వాళ్ళు కూడా మీరైతే 800 రూపీసే పే చేయాలి. 400 రూపీస్ ఓన్లీ మన AP స్టేట్ క్యాండిడేట్స్కి వీరైతే ప్రాపర్ మనకి ఈ యొక్క ఫీ స్ట్రక్చర్ అయితే డిజైన్ చేశారనేసి ఇక్కడ ఇచ్చారన్నమాట. మీరు ఇక్కడ చెక్ చేసుకోండి ఇక రూల్స్ అన్ని కూడా. ఇక ఆన్లైన్ అప్లికేషన్ విషయానికి వస్తే మీకు 2 parts ఉంటుంది. సో 1 time ప్రొఫైల్ ఫస్ట్ రిజిస్ట్రేషన్ మనం ఇది చేసుకుంటాం, తర్వాత అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేస్తాం, తర్వాత సబ్మిట్ చేస్తాం అన్నమాట. ఓకే, మనకు ఒక రిజిస్ట్రేషన్ ఐడి వస్తుంది, ఐడి అంతా కూడా ప్రాపర్గా మీరు నోట్ చేసి పెట్టుకోండి గైస్. ఓకే, ఇలా అయితే ఉంటుంది అన్నమాట. సో మంచి అప్డేట్. సో తప్పకుండా మీరు అప్లై చేయడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి. సో గైస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లో మనకి స్టార్టింగ్లోనే కనిపిస్తుంది కదా, ఇక్కడ మనకి ఫైనల్గా ఇక్కడ చూస్తే మనకైతే 13th మే నుంచి మనకైతే స్టార్ట్ అవుతుంది. సో June 2nd వరకు మనకి ఆన్లైన్ అప్లికేషన్ అయితే మోడ్ అయితే స్టార్ట్ అవుతుంది, మీరు చెక్ చేసుకోవచ్చు. ఇంకొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూడండి, ఆన్లైన్ అప్లికేషన్ పోర్టల్ ఏవైతే ఉందో విల్ బీ అవైలబుల్ అట్ ది కన్సర్న్డ్ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ కోర్ట్స్. అంటే మనకి ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ కోర్ట్స్ దగ్గర మనకి ఆంధ్రప్రదేశ్లో మనకి 13th జూన్ నుంచి 24th జూన్ వరకు మనకైతే ఉంటుంది. సో అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ ది అప్లికెంట్స్ ఎవరైతే ఉన్నారో 24th జూన్ అని కూడా మెన్షన్ అయితే చేశారన్నమాట. అంటే పర్టికులర్గా కన్సర్న్డ్ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ కోర్ట్స్ దగ్గర మనకి ఈ యొక్క నోటిఫికేషన్ ఈ యొక్క డేట్స్ అయితే ఇచ్చారు. అదొకటి ఇంపార్టెంట్ పాయింట్ చెక్ చేసుకోండి. సో చాలా మంచి అప్డేట్ గైస్. వీడియో డిస్క్రిప్షన్ అన్ని లింక్స్ ఉంటాయి. ఎప్పుడైతే మనకి ఆన్లైన్ అప్లికేషన్ మనకి స్టార్ట్ అవుతుందో మన యొక్క టెలిగ్రామ్ ఛానల్, ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా మనం అయితే అప్డేట్ ఇస్తాం. సో తప్పకుండా మీరు అప్లై చేయడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి. ఈ వీడియోని ఎక్కువ మంది షేర్ చేయడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి గైస్. ఓకే, ఇంకొక ఎక్స్టెండ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.